శ్రీమాత్రే నమః అండి. ఇవాళ మనం మాట్లాడుకునే విషయం వ్యక్తికి సహాయం చేయాలి, భగవంతుడికి మాత్రమే భజన చేయాలి. అలా కాకుండా వ్యక్తి భజన ఏట్లోకి తోసేస్తండి. వ్యక్తి భజన అసలు ఎప్పుడూ చేయకూడదు. వ్యక్తులకి సహాయం చేయాలి. మనకు ఏది ఉంటే అది మనకున్న పరిధిలో మనం మించకుండా ఎప్పుడు నేను ఇదే మాట్లాడతానండి. మన పరిధి దాటకుండా తప్పకుండా మన వ్యక్తులకి సహాయం చేయాలి మన పరిధిలో. కానీ భజన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భజన చేయకూడదండి. భజన చేస్తే మన ఏట్లో తోసేస్తే వ్యక్తి భజన పాడు చేసేస్తే వ్యక్తికి భజన చేయొద్దు. భగవంతుడికి ఎంత భజన చేస్తే అంత భగవంతుడు మనకు బ్రతుకునిస్తాడండి. 10 మందికి సహాయపడేటువంటి ఆర్థిక స్థితినిస్తాడు, మానసిక స్థితినిస్తాడు, దయాగుణం ఇస్తాడు. ఇవన్నీ కూడా భగవంతుడికి భజన చేయాలి, వ్యక్తులకి సహాయం చేయాలి. అంతే తప్ప వ్యక్తులకి భజన చేయకూడదండి. ఇది చాలా ప్రమాదం. వ్యక్తి భజన చాలా ప్రమాదం. భగవంతుడికి మాత్రమే భజన చేయండి. వ్యక్తికి వీలైనంత సహాయం చేయండి. ఇదే భగవంతుడు మనకు చెప్పేది. మనం అనేక సందర్భంలో కూడా చూసామండి. భగవంతుడు భజన చేసేవాడు బాగుపడతాడు, వ్యక్తి భజన చేసేవాడు ఏట్లో కలిసిపోతాడు. దీనికి ఇంకొక మాట లేదండి. ఇది శ్రీమాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి